ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనము. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, మనము చేస్తున్నటువంటి రకరకాల పనుల విషయంలో దేవుడు మనల్ని హెచ్చరించుచున్నాడు. చేస్తున్నటువంటి పని ఏ విధముగా చేయాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తుంటారు. వంట పని చేస్తుంటారు, ఇంట్లో పని చేస్తుంటారు, బయట పని చేస్తుంటారు, ఉద్యోగం అని, పొలం పనులని, రకరకాల వ్యాపారాలు. ప్రతి పని చేస్తున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది, నువ్వు చేస్తున్నటువంటి ఆ పని చురుకుదనముతో చేయాలి. ఒకవేళ నువ్వు చేసే ఆ పని నువ్వు నష్టపోయే విధంగా నువ్వు చేస్తున్నావనంటే ఆ పనిలో నువ్వు జాగు చేయుచున్నావు. అంటే సోమరిగా చేద్దాంలే అన్నటువంటి ఆశ లేకుండా, నిర్లక్ష్యముతో, ఇంట్రెస్ట్ లేకుండా చేసిన, ఆశ లేకుండా చేసిన, ఒక ప్లానింగ్ లేకుండా ఎలా పడితే అలా చేసుకున్నా కానీ చివరకు ఆ పనిలో నువ్వు చేసే ఆ ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇంటి పనైనా సమస్తము ఆ ప్రతి పనిలో కూడా నీకు చివరకు నష్టము కలుగుతుంది. కాబట్టి ఈరోజు చేస్తున్నటువంటి పని ఎలాగూ ఉండాలంటే చురుకుదనముతో మనం పని చేయాలి. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని మనం పొందుకొని, శక్తిని పొందుకొని, బలముతో నింపబడి మనము చేతికి వచ్చినటువంటి ఏ పనైనా కూడా శక్తి వంచన లేకుండా, లోపము లేకుండా, మన సామర్థ్యమును బట్టి మనం ఎంతవరకైతే చేయగలుగుతామో అంతవరకు ఆ పనిని మనం కొనసాగించాలి. అలా చేసినప్పుడు ఆ పనిలో మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాము. నిదానముగా, సోమరుల్లాగా, నిర్లక్ష్యముగా మనం ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతే చివరకు జ్ఞానము లేకుండా చేసినా కానీ నష్టము కలుగుతుంది. బెసలేలు అనబడుతున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన కూడా ప్రత్యక్ష గుడారమును నిర్మించడానికి దేవుడు అతనిని జ్ఞానం కలిగినటువంటి ఆత్మతో నింపినప్పుడు ఆ గుడారం పనంతటిని కూడా జ్ఞానము కలిగి అతడు చేస్తాడు. ఈరోజు మనం చేస్తున్న ప్రతి పనిలో జ్ఞానము కావాలి. అలాగే మన శక్తి వంచన లేకుండా, లోపము లేకుండా మన సామర్థ్యాన్ని బట్టి మనం పని చేయాలి. అలా చేసినప్పుడు ప్రభువు యొక్క ఆశీర్వాదాలు మనందరం ఈ దినం పొందుకుంటాము. కాబట్టి అలాగా మనం ఈరోజు శక్తిని, సామర్థ్యాన్ని కలిగి మనము నష్టము లేకుండా ఆశీర్వాదకరముగా పనిచేసే సామర్థ్యము ప్రభు మనందరికీ ఈ దినము దయచేయునుగాక. ఆమేన్.